ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి కుజ బుధ శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము, ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవ్వడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహ రాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి. కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అన్నమాట. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరిగినప్పుడు మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా సహజం. ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఖర్చు ఈ మార్చి నెలలో మీకు ఉంటుంది. అలాగే ఆదాయం కూడా బ్రహ్మాండంగా వస్తుంది. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు, ఇంక్రిమెంట్స్లు, బోనస్లు ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ తీర్థయాత్రలకు వెళ్తారు మీరు. తలనీలాలు ఇచ్చుకుని ఉపనయనాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొన్నే శుక్రమూఢం వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చినాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాలు అవ్వడము. అలాగే ఎక్స్పెన్సివ్గా ఎవ్వరూ కూడా దయచేసి చేయొద్దు. కాస్ట్ ఆఫ్ మ్యారేజ్ని పెంచొద్దు. పేదవాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. బంగారాన్ని కూడా ఎక్కువ కొనొద్దు. రేట్లన్నీ కూడా డౌన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కొనడం వల్ల పేదవాళ్ళ పెళ్లి చేసినప్పుడు 3 తులాలు ఇస్తావా, 4 తులాలు ఇస్తారా అని అడుగుతారు. మినిమంగా కనబడుతుంది 4 తులాలు అనేది. అలాగే 5 లక్షలు అయింది, పేదవాడు ఎక్కడ తెస్తాడు? కాబట్టి ఈ యాంటీ డౌరీ అనేటటువంటిది జాగ్రత్తగా, మీరు కట్నం తీసుకోవద్దు, ఇతరులకు కట్నం ఇవ్వద్దు. ఈ పాలసీలో మీరు స్టాండ్ అయ్యి ముందుకెళ్ళండి. చూడండి, కావలిస్తే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో పేదల యొక్క ఆశీర్వాదం వల్ల మీకు తప్పకుండా మీరంతా కూడా ఒకటయ్యేటటువంటి ఆ డిస్టర్బెన్సెస్ పోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే
గొ గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీరు పరిచయాలవుతూ ఉంటారు. గొప్పగా మీరు ఊహించడము, ఆలోచించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. జన్మంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని ప్రాక్టికల్‌గా చేస్తుంది. అనంతమైనటువంటి విశ్వవ్యాప్తకమైనటువంటి పేరు మీకు రావడానికి అవకాశాలున్నాయి. మీ గురువుల్ని మీరు చక్కగా చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి టీచర్స్ యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. అండ్ అలాగే మీకు కఠిన పదజాలంతో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు. ఆ విధంగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా మారిపోవడం జరుగుతుంది. అగ్రెసివ్ నేచర్‌ని పోగొట్టుకొని చక్కగా మీరందరూ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి కన్‌స్ట్రక్టివ్ స్టెప్‌తో రాధమ్మ తల్లి యొక్క అనుగ్రహం మీకు రావడానికి దగ్గరలో ఉన్నారు కుంభరాశి వారు. కాబట్టి చక్కగా మీరందరూ కూడా ప్రాక్టికల్‌గా ప్రతి పనిలో కూడా చేసుకోండి. రైతుల దగ్గరికొచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన వాళ్ళు సంపాదిస్తారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు వివాహాలు అవ్వడానికి అవకాశాలున్నాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు కూడా వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. కానీ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి. హాస్టల్స్ అసలు ముసలి వాళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ హాస్టల్స్ పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదించడం అనేటటువంటి స్టార్ట్ చేస్తారు. అలాగే బిల్డర్లుగా ఎంతో ఉన్నత స్థితికెళ్ళి మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ అయ్యి లాస్ అయినటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధ అనేటటువంటిది కుంభరాశి వారికి చాలా అధికంగా ఉంది. కాబట్టి గత నెలతో పోల్చుకుంటే కనుక ఈ నెలలో మనకి బ్రహ్మాండమైనటువంటి సంపాదన వస్తుంది. అప్పులు కూడా స్లోగా తీరిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. మీ పిల్లల నుంచి, మీ యొక్క కుటుంబ తమ్ముడు పిల్లల దగ్గర నుంచి, మీ యొక్క మనవరాలు, మనవళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి మీరు సంతోషం అనుభవించడం అనేటటువంటివి జరుగుతాయి. బంధువులందరినీ కూడా సమైక్యంగా మీరందరూ కూడా ఉండే సమిష్టి కృషితో ముందుకు వెళ్తారు. అందువల్ల ఎవరైతే మీకు డిస్కరేజ్ చేస్తున్నారో, ఎవరైతే మీకు నిరాశపరుస్తున్నారో అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అపనిందల పాలైపోవడానికి అవకాశాలున్నాయి కూడా జాగ్రత్త ఆడవాళ్ళతో. ఇక పరిహారాల దగ్గరికొచ్చేసరికి ఏలినాటి శనిగా జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే చక్కగా మనకి యక్షిణి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా తొందరగా సత్వర ఫలితాలు వస్తాయి మీకు. అలాగే ఆమె సాధన నేర్చుకోండి చక్కగా. అండ్ కాళరాత్రి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. యక్షిణిని అన్పాపులర్ చేసినంతగా, ప్రత్యంగిర అమ్మవారిని అన్పాపులర్ చేసినంతగా యూట్యూబ్ వరల్డ్‌లో అవనియండి, సోషల్ మీడియాలో మరొక దేవతలు లేరు. అండ్ ఈ యక్షిణులు మీరు అనుకున్నట్టు కాదు. కుబేరుడు యక్ష రాజు మనకంటే హైయర్ ఎనర్జీస్‌లో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మనకి సత్వరము మానవ సమాజము ఎప్పుడైతే డేంజర్‌లో పడతారో వెంటనే కిన్నెరలు, యక్షిణులు వీళ్ళంతా కూడా వచ్చి హెల్ప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రెండ్ మార్చండి. అండ్ షార్ట్ కట్స్‌లో చక్కగా షార్ట్ కట్స్‌లో వెళ్ళిన నైతికత అనేటటువంటిది వదలకుండా మీరు వెళ్ళండి. తప్పకుండా ఉంటుంది. రావి చెట్టుకి నీళ్లు పోయండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం శనీశ్వరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.